కడప జిల్లా బదివేలు మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో చిన్నపాటి చినుకు కురిసినా కూడా రహదారులన్నీ కూడా నీటి సంద్రమవుతున్నాయి. కొన్ని వార్డులలో మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతూ ప్రజలను ముక్కు మూసుకొని వెళ్లేలాగా చేస్తున్నాయి. అందులో ప్రధానంగా బదివేలు మున్సిపాలిటీ పరిధిలోని 24వ పాత మున్సిపల్ కార్యాలయం ముందరే వర్షం పడినా పడకపోయినా డ్రైనేజీ నీరంతా కూడా నిండి పొంగి పొర్లుతూ ఆ దారిలో వెళ్లాలంటేనే ప్రజలు నరకయాతన పడుతున్నారు. అక్కడ ఉన్న కుటుంబాల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ఈ ప్రదేశంలో మురుగునీరు చేరకుండా చేయాలంటూ ప్రజలు ఎన్నిసార్లు కూడా విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ వార్డు కౌన్సిలర్ రాగిమాడు రవితేజ ఎన్నిసార్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీధి దుస్థితి గురించి వివరించినా కూడా మున్సిపల్ అధికారులు ఎలాంటి చలనం కలగకపోవడం శోచనీయం. నిరంతరం ప్రజలు వాహనదారులు ఇటువైపు వెళుతూ ఉంటారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఓ ప్రైవేటు పాఠశాల ఉండటంతో ఆ వీధి గుండా విద్యార్థులు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మురుగునీరు నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. పంపించేసి నేను కమిషనర్కు ఫోన్ చేసి మాట్లాడాను. మధ్యాహ్నప్పుడు ఏదో టైం చూసుకొని రాండి సార్, ఇట్లా మురికిలో మేము అల్లాడిపోతాను, ఫీజులేమో కట్టించుకుంటారు మీరు, వాతావరణం బాగలేదు, పిల్లలకు పెద్దోళ్ళకి అందరికి జలుబులు జ్వరాలు, ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇది మున్సిపాలిటీ ఆఫీసేనా అని అడిగినా. ఏమంటాడు, తీర్చర్లే మధ్యాహ్నం వచ్చాలి అన్నారు. ఊరగా తీస్తారు, పెడతారు, మళ్ళీ వస్తుంది. మామూలుగా వాన పడితే నిండిపోయి వచ్చాయంట. కాలువ నిండిపోతే మున్సిపాలిటీ ఆఫీసులు లేరు, సీపర్లు లేరు, వాళ్ళ చేత ఎత్తి ఎత్తుకోవాలి కదా. ఏమన్నా ఇదంటారా, హాస్పిటల్ ఉండిపోయా బాగా తీసి